ఇంట్లో ఉండగా ఇల్లు కాలిపోయిందని ఒక ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పింది నాకు. ఆవిడ ఇక్కడే గోపురంలో టైలింగ్ చేస్తూ ఉంటుంది. అయితే నేను ఇంకా సార్ దృష్టికి తీసుకువెళ్ళనే లేదు. అప్పుడే మన సార్ ఆదేశాలతోటి మన వర్షాల ప్రసాద్ గారు తదితర మన నాయకులందరూ వెళ్ళి ఆ ఇల్లు ఏదైతే ఇల్లు కాలిపోయినాయో ఆ 2 చోట్ల కూడా 2 ఇళ్లకి కూడా 5,000 రూపాయలు అక్కడ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఒక బస్తా బియ్యం ఇచ్చి వాళ్ళకి ముందుగా మానసిక స్థైర్యాన్ని ఇచ్చి మీరు క్షేమంగా మనుషులు బతుకున్నారు కాబట్టి మీకు మంచి జరుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని మన ప్రసాద్ గారు వెళ్ళి వాళ్ళని వాదార్చి ఒక నిలబెట్టి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దయార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు. అలాగే ఇప్పుడు మన యువ నాయకుడు మన ఎనకోటి బాపనందర్ గారికి తమిళనాడు అన్నామలై గారికి ఒక సారూప్యం వచ్చింది ఇప్పుడు నిన్న మొన్నట్లో. ఏంటంటే అన్నామలై గారు అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఆయన ఎవరో ఎంకే స్టాలిన్ ని గద్దె దింపే వరకు నేను చెప్పులు వేసుకోవాలని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు 3 రోజుల క్రితం. 3 రోజులైంది. చెప్పులు విసర్జించాడు, కొరడాతో కొట్టుకున్నాడు. ఆ స్టాలిన్ ని గద్దె దింపే